నెట్వర్క్ మార్కెటింగ్ ఎంతవరకు సురక్షితం? వికటకవి శ్రీనివాస్. చెవిన పడినది చూసింది చదివింది రచయిత 390 సమాధానాలు రాశారు. వారి సమాధానాలకు 1.1 వీక్షకులు ఉన్నాయి. 2 సంవత్సరాలు అప్డేట్ చేశారు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏదో ఒకరిపైన ఆధారపడి నడిచే వ్యవస్థ కాదు. ఇది నమ్మకాన్ని పునాదిగా చేసుకుని నిర్మించే అందమైన అద్దాల మేడ. ఆ నమ్మకం అనేది ఒక్కసారి నశిస్తే ఎంత పెద్ద ఆకాశ అర్యమైన పేకమేడలా కుప్పకూలివలసినది. ముందుగా ఒక నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, MLM ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనం రోజు పళ్ళు తోముకోవడానికి కోల్గేటు, పెప్సోడెంట్ వంటి కంపెనీలకి చెందిన టూత్పేస్టులను ఉపయోగిస్తాం. స్నానానికి లైబాయో, లిరిలో, లక్సో, సంతూరు, డవ్ వంటివి వినియోగిస్తాం. వంట చేయడానికి ఆధార్, ఫ్రీడమ్, గోల్డ్ డ్రాప్ వంటి కంపెనీల నూనెలు వాడతాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఉదయం నిద్రలేచినప్పటి నుంచి తిరిగి రాత్రి నిద్రపోయే వరకు మనం ఎన్నో రకాల బ్రాండ్ వస్తువులను వాడుతూనే ఉంటాం. వీటిని నిత్యావసర వస్తువులు అంటారు. అంటే రోజువారీ జీవితంలో ఈ వస్తువుల వాడకం ఒక భాగమైపోతుందన్నమాట. సాధారణంగా ఒక వస్తువు వినియోగదారుడి వద్దకి వచ్చేలోగా చాలా చేతులు మారుతాయి. ఉదాహరణకు టూత్పేస్టునే తీసుకుంటే, కంపెనీలో ఒక పేస్ట్ తయారు కావడానికి కొన్ని ముడి సరుకులు అవసరం అవుతాయి. పేస్టు మిశ్రమం, పేస్టు ట్యూబ్ మూత, పైన అట్ట పెట్టే ఇలా అన్నీ కలిస్తే కానీ అది అంతిమంగా మనం మార్కెట్లో చూసే టూత్పేస్టుగా రూపాంతరం చెందదు. ఉదాహరణకి మిస్వాక్ టూత్పేస్టును కంపెనీలో తయారు చేయడానికి 40 రూపాయలు ఖర్చు అయిందనుకుంటే, ట్యాక్సీలకి, పట్టణాలలో, పల్లెల్లో దుకాణాలకి పంపిణీ చేయడానికి అయ్యే రవాణా ఖర్చులు, సరుకుని భద్రపరచడానికి టీవీల్లో, పత్రికలలో, సాంఘిక మాధ్యమాలలో యాడ్స్ వేసి అందరికీ ఆ టూత్పేస్ట్ గురించి తెలిసేలా ప్రచారం చేయడానికి మొత్తం 50 రూపాయల ఖర్చు అవుతుంది అనుకుందాం. అలాగే తయారీదారు లాభాన్ని 10 రూపాయలు కూడా కలుపుకొని ఆ టూత్పేస్ట్ వినియోగదారుడికి ముందుకి వచ్చేసరికి MRP 100 రూపాయలకి నిర్ణయించబడుతుంది. అంటే 40 రూపాయలకి తయారు చేయబడిన వస్తువుని 100 రూపాయలకి ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. ఒకవేళ అదనంగా చెల్లించే 60 తగ్గితే వినియోగదారుడికి ఆ ఖర్చు ఆదా అయినట్లే కదా. నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే ప్రక్రియ ఇటువంటి ఆలోచనలతో రూపుదిద్దుకున్నదే. దీనినే డైరెక్ట్ సేలింగ్ అని కూడా అంటారు. మనలో చాలామందికి మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా జ్ఞాపకం ఉండి ఉంటుంది. అందులో పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి ఒక ప్రణాళికను రచిస్తాడు హీరో. దాని ప్రకారం ఒకరు ముగ్గురికి సహాయం చేసి ఆ సహాయం పొందిన వాళ్ళతో తలా ముగ్గురికి సహాయం చేయమని చెప్పాలి. అలా ఆ చైన్ కొనసాగి అందరిలో ఇతరులకి సహాయపడే గుణం అలవడుతుంది అన్నది హీరో నమ్మకం. ఈ MLMలో కూడా ఇటువంటి చైన్ రూల్ ఉంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ MLMకి బీజం. అంతర్జాలంలోని సమాచారం ప్రకారం నిజానికి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ప్రక్రియకి 1920-30ల మధ్యన కాలిఫోర్నియాలో బీజం పడింది. ఒక విటమిన్ తయారీ సంస్థ ద్వారా శరీరానికి కావలసిన ఇమ్యూనిటీ అందించే మందుని తయారు చేశారు. ఆ కాలంలో కరోనా లాగే ఒక ఫ్లూ ప్రబలడంతో కేవలం ధనార్జన కోసమే కాకుండా ఎక్కువ మందికి ఈ మందుని అందజేయాలని సదుద్దేశంతో ఒక ప్రణాళికను తయారు చేశారు. ముందుగా కొన్ని శాంపిల్స్ని ఒక ప్రాంతంలో కొంతమందికి ఇచ్చి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకున్నారు. వాటి వలన ప్రయోజనం పొందిన వాళ్ళను వేరే వాళ్ళకి రిఫర్ చేయమని చెప్పారు.
అందుకోసం కొంత కమిషన్ ఇస్తామని కూడా చెప్పారు. దాంతో సేల్స్ బాగా పెరిగాయి. కేవలం నోటితో చేసిన ప్రచారం వల్ల. కానీ పెన్నీ అనాలేమో ఖర్చు లేకుండా మొత్తం సిటీ అంతటా వాళ్ళు అమ్మకాలు చేయగలిగారు. సాంప్రదాయక మార్కెటింగ్ జరిగే ప్రక్రియకి విరుద్ధంగా ఒక ఫ్యాక్టరీలో తయారైన వస్తువుని డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారుల సహాయంతోనే మార్కెట్లోకి ఇళ్ల వద్దకు తీసుకువస్తారన్నమాట. డిస్ట్రిబ్యూటర్ అంటే మనకు సామాన్యంగా టోకు వర్తకుడు, కిరాణా షాపు వాడు, పాన్ షాపు వాడు, ఇలా మధ్యవర్తం చేసేవారు కనిపిస్తారు. అయితే పైన చెప్పుకున్నట్లు నెట్వర్క్ మార్కెటింగ్లో సామాన్యులే వస్తువులకి డిస్ట్రిబ్యూటర్లుగా, ప్రచారకర్తలుగా, ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. ప్రచారం కోసం పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం, ప్రముఖ వ్యక్తులతో ఘనమైన యాడ్స్ ఇవ్వడం జరగదు. సూపర్ స్టార్ మహేష్ బాబు మౌంటైన్ డ్యూ యాడ్ చేయడం కోసం 12 కోట్లు పారితోషికం ఇచ్చుకున్నారు కంపెనీ వాళ్ళు. దాని వలన సదరు ప్రొడక్ట్స్ గురించి తెలుస్తుంది. అతని అభిమానులు మౌంటైన్ డ్యూకి మారుతారు. అలా కంపెనీకి లాభం చేకూరుతుంది. చిన్నప్పుడు మల్టోవాకి బ్యాట్ వస్తుంది అంటే మల్టోవా బ్యాటిల్స్ కొనుక్కునే వాళ్ళం. సచిన్ బూస్ట్ త్రాగడం చూసి బూస్ట్ త్రాగుతాం అని కొనిపించే వాళ్ళం. ఇదంతా మార్కెటింగ్ వ్యూహం. అభిమాన నటులతో చెప్పించి మభ్యపెట్టడం. కొనేవాడికి యాడ్స్ ద్వారా ప్రొడక్ట్స్ బుర్రలో ముద్రపడిపోతుంది. అందుకే షాపుకి వెళ్ళగానే అదే జ్ఞాపకం ఉంచుకొని ఆ వస్తువునే కొంటాడు. అయితే ఎంఎల్ఎంలో కేవలం నోటి మాట ద్వారానే ప్రొడక్ట్స్ గురించిన ప్రచారం జరుగుతుంది. దాని వలన కంపెనీకి లక్షల్లో కోట్లల్లో ఖర్చు కలిసి వస్తుంది. లాభం పెరుగుతుంది. సంస్థ కోసం పనిచేసిన డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఆ సొమ్ము వాటాలుగా అందజేయబడుతుంది. ఎంఎల్ఎం గురించి సవివరంగా తెలుసుకోవడానికి అంతర్జాల సమాచారం అందించే వెబ్సైట్లు, బ్లాగ్స్ చాలానే ఉన్నాయి. వీటిల్లో పలు రకాలు ఉన్నాయి. పిరమిడ్, పొంజీ వంటి కొన్ని రకాల పద్ధతులను అక్రమైనవిగా తేల్చి నిషేధించారు. నెట్వర్క్ మార్కెటింగ్లో మోసాలు. నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేసే చాలామందిలో నిజాయితీ, నిబద్ధత లోపించడం వలన అందరికీ ఈ తరహా మార్కెటింగ్ వ్యూహారం అంటే చులకన భావం ఏర్పడింది. డైరెక్ట్ సెల్లింగ్లో దిగ్గజంగా భావించే ఆమ్వే ఇండియా కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ముసుగులో పిరమిడ్ స్కీమ్ ద్వారా 20 ఏళ్లుగా జనాల నుంచి డబ్బులు దండుకుందని ఇటీవలే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అభియోగాలు నమోదు చేసింది. 2019లో ఈబీఐజెడ్ ఇండియా అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో 5,000 కోట్లకి పైగా ఫ్రాడ్ జరిగిందని ఆ సంస్థ యొక్క ఫౌండర్ని, అతని కొడుకుని పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలోని ఎంఎల్ఎం వ్యవస్థను బలోపేతం చేసే దిశలో ఎలాంటి కఠిన చట్టాలను ఏర్పాటు చేయలేదు. డైరెక్ట్ సెల్లింగ్ చేసే కొన్ని కంపెనీల ఒక సమూహంగా ఏర్పడి ఐడిఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ని స్థాపించాయి. ప్రజలకి కూడా సరైన అవగాహన లేకపోవడంతో డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో మోసాలు మరీ పెచ్చుమీరాయి. దాంతో ఎందరో అమాయకులు ఆహుతయ్యారు. 2016లో మినిస్ట్రీ కార్పొరేటర్ ఆఫీస్ తొలిసారి డైరెక్ట్ సెల్లింగ్ గురించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటికి లోబడిన కంపెనీలకి మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్కి అనుమతులు ఇవ్వబడ్డాయి. నియమాలను ఉల్లంఘించిన వాటి మీద వేటు పడింది. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ మాట ఎత్తగానే చెప్పే మొట్టమొదటి మాట మనుషులని జాయిన్ చేసుకోవడం. నువ్వు ఒక్కడిని జాయిన్ చేయాలి, వాడు 3 జాయిన్ చేయాలి. అలా ఎంతమంది జాయిన్ అయితే అంత కమిషన్ వస్తుంది. ఇదే అందరి మెదడు పొరలలో ముద్రపడిపోయింది. మనుషులను కాదు, సదరు కంపెనీలలో తయారు చేయబడిన వస్తువులను అమ్మాలి అనే సామాన్య విషయం ఆయా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో పనిచేసే వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళంతా గొర్రెదాటు మందలాగా
పనిచేస్తారు. రోజుకి ఎంతోమందికి ఎరవేయాలి అన్నదే వారి లక్ష్యం. కొన్ని రకాల డైరెక్ట్ సేలింగ్ కంపెనీలలో ప్రొడక్ట్స్ ఉందన్నట్లు మభ్యపెడతారు. ఆ కంపెనీలలో చేరడం వలన లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోయారు అని చెప్పి కొందరిని కోటు సూటు వేయించి నిల్చోబెట్టి మోసగిస్తారు, చప్పట్లు కొట్టిస్తారు, మాటల గారిడితో మాయ చేస్తారు. బ్లాక్ మాస్టర్ సినిమాల్లో ఒక సన్నివేశం. కొన్ని కంపెనీలలో పనిచేసేవారు మంచి ఉద్యోగం ఉందని చెప్పి రప్పించుకొని ఈ డైరెక్ట్ సేలింగ్లో సభ్యులుగా చేర్చుకొని డొనేషన్ పేరుతో వేలకు వేలు డబ్బులు కట్టించుకొని చివరికి ఆ కంపెనీ ప్రొడక్ట్స్ని చేతుల్లో పెడతారు. అప్పటికి కానీ మోసపోయామని అర్థం కాదు వాళ్ళకి. కొందరు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరగడానికి భయపడేవారు మరికొందరిని తమలాగే ఆ రొంపిలోకి లాగడానికి సహాయపడతారు. వినియోగదారులు రక్షణార్థం ప్రభుత్వం వారు 2021లో మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. నిజానికి డైరెక్ట్ సేలింగ్ కంపెనీలు అన్నీ మోసపూరితమైనవి కాదు. వీటిల్లో నిజాయితీగా ఉండేవి కూడా చాలానే ఉన్నాయి. అయితే మంచి చెప్పాలనుకునేలోగా చెడు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అన్నట్లు కొన్ని చెడ్డ ఎంఎల్ఎంల వలన తక్కువ మంచి కంపెనీలను కూడా అదే ఘాటాన కట్టడం పారిపాటి అయింది. సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బుని సంపాదించవచ్చు అని చెప్పి ఈ ఎంఎల్ఎం కంపెనీలలో చేర్చుకుంటున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్లో తీసుకోవలసిన జాగ్రత్తలు. లోగడ నేను ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో సభ్యునిగా చేరాను. అప్పుడే నేను ముందుగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవడానికి కొంతవరకు రీసెర్చ్ చేశాను. నేను గమనించిన విషయాలను మీకు తెలియజేస్తాను. నిష్క్రియాత్మక ఆదాయం. డైరెక్ట్ సేలింగ్లో చేరేవారు దీనిని ప్రధాన ఆదాయ మార్గంగా ఎంచుకోకపోతేనే మంచిది. ముందుగా ఈ ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ తమకి వచ్చే ఆదాయాన్ని మరింత విస్తరించాలని అనుకునే వారికి ఈ ఎంఎల్ఎం ఒక మంచి మార్గం. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోవడం కాదు కదా. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎంఎల్ఎంలో ఉంటేనే లాభాలను ఆర్జించగలము. కంపెనీ యొక్క చట్టబద్ధత. ఎవరో మిత్రుడు కానీ బంధువు కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో బాగా డబ్బులొస్తాయని చెప్పాడని, లేదా అంతా నేను చూసుకుంటాను నువ్వు జస్ట్ డబ్బులు కట్టు అని హామీ ఇచ్చాడని గుడ్డిగా ఎప్పుడూ డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో అడుగు పెట్టకండి. డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో చేరడానికి, రెన్యువల్ చేయడానికి ఏమాత్రం డబ్బులు కట్టనక్కర్లేదని చాలామందికి అస్సలు తెలియదు. జాయిన్ అయ్యేటప్పుడు కొంత సొమ్ము కట్టాలి అంటే కళ్ళు మూసుకొని కట్టేస్తారు. మీరు కట్టే డబ్బులతో ఆ కంపెనీ ప్రొడక్ట్స్ని మీకు అందజేస్తారు. దానికి వాళ్ళు పెట్టే పేరు స్టార్టర్ ప్యాక్. టర్మ్ కండిషన్స్ చదవకుండా అన్నిటినీ యాక్సెప్ట్ నొక్కేయడం బాగా అలవాటు మనకు. అలాంటివి చేయకుండా క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని తెలుసుకోండి. కంపెనీ యొక్క చరిత్రను తెలుసుకోండి. ఎంతకాలం నుంచి కార్యకలాపాలను సాగిస్తోందనేది గమనించండి. కంపెనీ చట్టబద్ధతను పరిశీలించండి. PAN GST నెంబర్లు నిజమైనవో కాదో చెక్ చేయండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, 18 ఏళ్ళు దాటాక మీరు మేజర్ క్రింద లెక్క. గుడ్డిగా కాగితాల మీద సంతకాలు పెట్టేస్తే అది ఖచ్చితంగా మీ తప్పే. ఉద్యోగం కాదు సుమా. డైరెక్ట్ సేలింగ్ అనేది ఒక రకంగా వ్యాపార భాగస్వామ్యం. ఇది ఉద్యోగం కాదు. ఉద్యోగం అయితే ఇన్ని గంటలు పని చేయాలి లేదా ఒక టార్గెట్కి లోబడి పని చేయాలి అని ఉంటుంది. నెల పూర్తయితే జీతం వస్తుంది. టార్గెట్ సాధిస్తే ఇన్వెస్టింగ్స్ కూడా వస్తాయి. అయితే ఈ డైరెక్ట్ సేలింగ్ వ్యాపారానికి ఇంత అంటూ నిర్దేశిత సమయ పాలన ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు పనిచేస్తున్న కంపెనీలలోని కొత్త విషయాలను తెలుసుకుంటూ ప్రొడక్ట్స్ ఉపయోగాలను గురించి నేర్చుకోవాలి మరియు స్వయంగా పరీక్షించాలి. ప్రొడక్టు గురించి జ్ఞానం పెంచుకోవడం. నెట్వర్క్ మార్కెటింగ్లో సాధారణంగా అమ్మే ప్రొడక్ట్స్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, FMCG అనగా మనం ఒక్క రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువులు అన్నమాట. ఈ వస్తువులు ఎంత నాణ్యతతో తయారు అయినవి,
వీటి వల్ల కలిగే లాభాలు ఏమిటి అన్నది ముందుగా తెలుసుకోవాలి. మనకు మార్కెట్లో లభించే వస్తువుల కన్నా డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ద్వారా మార్కెట్ చేయబడే ఈ ప్రొడక్ట్స్ సాధారణంగా కొంచెం ధర ఎక్కువగా ఉంటాయి. ఉచితాలకు, డిస్కౌంట్లకు అలవాటు పడిన ప్రజలు తక్కువ ఖర్చులో వచ్చే వస్తువులను వదిలి మీ దగ్గరున్నవి కొనాలంటే మీరు ఎటువంటి మార్కెటింగ్ ప్రణాళికలు చేయాలన్న దాని మీద దృష్టి పెట్టాలి. గుర్తుంచుకోండి, MLM అనేది కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా ఘనంగా వ్యాప్తి చెందుతుంది. ఒకవేళ ప్రొడక్ట్స్ నచ్చితే 10 మందికి చెప్తారు, అదే నచ్చకపోతే 100 మందికి చెప్తారు. స్టార్టర్ ప్యాక్లో మనకు లభించే మంచి నాణ్యతతో తయారు చేసి తర్వాత బయట అమ్మేవి మాత్రం నాణ్యత లేకుండా తయారు చేసే సంస్థలు కూడా ఉంటాయి. కనుక ప్రొడక్ట్స్ని ఏమాత్రం రాజీ లేకుండా నాణ్యత ప్రమాణాలకు లోబడి తయారు చేస్తున్నారా లేదా అన్నది ఎప్పటికప్పుడు పరీక్ష చేస్తూ ఉండాలి. లేకపోతే పై అధికారులకు రిపోర్టు చేయాలి. పైన చెప్తున్నట్లుగా ఇది నమ్మకం అనే ఇంధనంతో నడిచే వాహనం. ప్రశ్నించడం. మీకు అవసరమైన సమాధానం వచ్చేంత వరకు ప్రశ్నించడం ఆపవద్దు. అది ఎవరైనా సరే, మీ పైన ఉన్న వాళ్ళైనా, ఆ పైన కంపెనీని స్థాపించిన వాళ్ళైనా, ఎవరైనా సరే మీరు కంపెనీకి సంబంధించిన ఏ విషయం గురించి అయినా ధైర్యంగా ప్రశ్నించవచ్చు. మీకున్న సమస్యలను గురించి కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా చర్చించవచ్చు. మీకు మరీ సందేహంగా ఉంటే RTI యాక్ట్ సహాయం కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీ అప్లైన్లో ఉన్న వ్యక్తులు, సభ్యులు ఎవరైనా సరే ఎందుకు ఇలాగా ప్రతిసారి ప్రశ్నిస్తూ టైం వేస్ట్ చేస్తున్నావు, కామ్గా అందరిలా పనిచేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని అంటే మాత్రం ఏమాత్రం ఆలోచించకండి, లాగిపెట్టి ఒకటి పీకండి. అంత నిష్ఠూరం కన్నా అది నిష్ఠూరం మేలు అన్నారు పెద్దలు. పారదర్శకత. నాయక్ సినిమాలో పోసాని కృష్ణమురళి మన ఇండియన్ సైకాలజీ గురించి ఒక మాట అంటాడు, మనం బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కవాడు మాత్రం బాగుపడకూడదు అని. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది చేసేది ఇదే. తెలియక డైరెక్ట్ సేలింగ్లో అడుగుపెట్టి మోసపోతే మరొకడు ఇదే విధంగా మోసపోకూడదు అని అనుకునే వారికన్నా నాతో పాటు మరో 4 ఇందులోకి లాగేద్దామనుకునే వాళ్ళే జాస్తి. కానీ ఒక బంధం నిలబడాలంటే ఎదుటి వాళ్ళ పట్ల నమ్మకం ఏర్పడాలి. మోసంతో మొదలయ్యే బంధంలో నమ్మకానికి చోటుండదు. అబద్ధాలతో ఎంతకాలమని తప్పుల్ని కప్పిపుచ్చుతారు. కనుక 10 మంది ఎప్పుడూ నిజాయితీగా, పారదర్శకంగా ఉండటం వలన బంధం బలోపేతమవుతుంది. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగం రాజు ఉధృతం అందరికీ తెలుసు కదా. నమ్మకాన్ని కోల్పోవడానికి అట్టే సమయం పట్టదు. ఒక్కసారి కోల్పోతే నిలబెట్టుకోవడానికి జీవితకాలం కూడా సరిపోదు. ప్రపంచంలో కొన్ని దేశాలు MLMను ఉపయోగించుకుంటుంటే కొన్ని దేశాలలో ఈ రకమైన మార్కెటింగ్ను పూర్తిగా, పాక్షికంగా మార్కెటింగ్ కొంచెం వృద్ధిలోనే ఉన్న సౌత్లో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో MLMలో పనిచేయడానికి సాహసించే వాళ్ళు చాలా తక్కువ. ఒక నివేదిక ప్రకారం 99 నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జనాలు నష్టపోయారు. కనుక నెట్వర్క్ మార్కెటింగ్ ఏమాత్రం సురక్షితం కాదని అనిపిస్తుంది. పేరు చెప్పు. ఈయన పేరేమో బిల్గేటా. అయితే ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ మార్కెటింగ్ పురోగమని దిశలో పయనిస్తుంది. భారతదేశంలో కూడా MLM అంటే చాలా అపోహలు ఉన్నాయి. వాటిని దూరం చేస్తూ యువతకి ఈ రంగం పట్ల తగిన అవగాహన పెంచే విధంగా ప్రభుత్వం అడుగులు చేస్తుంది. ప్రయోగాత్మకంగా కొన్ని యూనివర్సిటీలలో నెట్వర్క్ మార్కెటింగ్ కోర్సులను ప్రవేశపెట్టింది. అప్గ్రేడ్ ఉద్మేల ద్వారా డైరెక్ట్ సేలింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ఆప్టికలిటీ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సులను అందజేస్తుంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ మార్కెటింగ్ రంగం గత ఏడాదితో పోలిస్తే 7.7% పురోగతిని సాధించింది. కరోనా కష్టకాలంలో కూడా
18,000 కోట్లకు పైగా టర్నోవర్ మార్కును డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ క్రాస్ చేసిందని ఐడిఎస్ఏ వెల్లడించింది. నెట్వర్క్ మార్కెటింగ్లో సంపాదించడానికి చాలా నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే సంపాదించుకోవచ్చు కూడా. ఇంకా ఉందా మాము?